వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ ని చూసినంతగా ఆడియన్స్ ఇంతకు ముందు ఏ సీజన్ ని చూడలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ సీజన్ లో కూడా లేని రేంజ్ ట్విస్టులు ఈ సీజన్ లోనే ఉన్నాయి. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా కొన్ని సంఘటనలు చాలా భావోద్వేగానికి గురి అయినట్లు చేశాయి. ముఖ్యంగా హౌస్ లో రెండు గ్రూప్స్ మధ్య జరిగిన యుద్ధం లాగా ఈ సీజన్ ని వర్ణించవచ్చు. శివాజీ అమర్దీప్ వల్లే ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బిగ్ బాస్ సీజన్ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు. వీరితో పాటు పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్ మరియు అర్జున్ అంబటి వంటి వారు కూడా ఫినాలేకి వచ్చారు. కాసేపట్లో గ్రాండ్ ఫినాలే షూటింగ్ మొదలు కాబోతుంది. ఇకపోతే ఈ సీజన్ కి విన్నర్ ఎవరో ముందుగానే ఊహించలేకపోతున్నాం. కానీ టాప్ 3 కంటెస్టెంట్స్గా మాత్రం అమర్దీప్, శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ నిలుస్తారని తెలుస్తుంది. ఈ ముగ్గురికి కూడా ఓటింగ్ మామూలు రేంజ్లో పడలేదు. బిగ్ బాస్ హిస్టరీలో ఇంత ఓటింగ్ నమోదు అవ్వడం ఇదే తొలిసారి అని టీం చెప్తుంది. ఇదంతా పక్కన పెడితే ఫేక్ ఓటింగ్ కూడా బాగానే పడిందట. ఇది ప్రతి సీజన్లో ఉండేదే, కానీ ఈ సీజన్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫేక్ ఓటింగ్ని తొలగించి నిజమైన విన్నర్కి ట్రోఫీ అందేలా చేయడానికి బిగ్ బాస్ టీం తెగ కష్టపడుతుందట. నిన్న అర్ధరాత్రి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోగానే ఈ పని మీద టీం కూర్చుందట. అందుతున్న సమాచారం ప్రకారం పల్లవి ప్రశాంత్ మరియు అమర్దీప్కి దాదాపుగా సరిసమానమైన ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తుంది. మరి విన్నర్ ఎవరో రేపు రాత్రి 8 గంటల వరకు తెలిసే అవకాశం ఉంది.